రైట్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పాలిథిన్ సంచులు తయారు చేసే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడిసరుకు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరగ్గా అప్పటి నుంచి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి అగ్ని కీలలు పూర్తిగా ఆర్పే అవకాశం ఉంది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులో చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పూర్తిగా భవనం దగ్ధమై కూలిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ముడి సరుకులు పూర్తిగా మంటల్లో ఉండటంతో పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. రైట్, ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పాలిథిన్ సంచులు తయారు చేసే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడిసరుకు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నిన్న మధ్యాహ్నం ప్రమాదం జరగ్గా అప్పటి నుంచి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నానికి అగ్నికీలలు పూర్తిగా ఆర్పే అవకాశం ఉంది. 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం వరకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పూర్తిగా భవనం దగ్ధమై కూలిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ముడి సరుకులు పూర్తిగా మంటల్లో ఉండటంతో పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. వచ్చిన కాలు అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ మార్నింగ్ ఈ టైం వరకు కంటిన్యూస్గా మా వెహికల్స్ ఒక 10 వెహికల్స్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. కంటిన్యూస్గా నైట్ త్రూఅవుట్ నైట్ కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. మొత్తానికైతే ఫైర్ పక్కన అడ్జసెంట్ బిల్డింగ్స్కు అడ్జసెంట్ ఇండస్ట్రీస్కి స్ప్రెడ్ కాకుండా కంటైన్ చేసినాము. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ కొలాప్స్ అంటే బిల్డింగ్ ఆ డెబ్రిస్ కింద స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అది కంటిన్యూస్గా మండుతూ ఉంది. ఫైర్ అయితే కంటైన్ చేసినాము. వెనకాల సైడ్ కొంచెం ఇంకా అది స్ప్రెడ్ అయితే ఇంకా కంటిన్యూ చాలా రోజుల తరబడి కంటిన్యూ అయ్యే ఫైర్ అది. ఎందుకంటే వెనకాల ఫర్నిచర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లైవుడ్ డేకోలం ఇండస్ట్రీస్ ఉంది. అటు సైడ్ ఇంకొక 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ హ్యూజ్ క్వాంటిటీస్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. అక్కడ ఫైర్ అయితే కంట్రోలే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కంట్రోలే ఉంది. స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కాకపోతే ఆ డెబ్రిస్ కొలాప్స్ కావడం వల్ల డెబ్రిస్ కింద ఉన్న స్టాక్ కంటిన్యూగా మండుతూ ఉంది. కొంచెం ముందుకు